133, 147 అన్న, 322, 245 రూపీస్ వచ్చినాయి మనకు పోర్టర్ డెలివరీకి. 104 అన్న, 160 అన్న. ఫైనల్లీ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై సీను 1. ఈరోజు వచ్చేసి ఓలా ఊబర్ రెండు ఆన్ చేసిన. మొన్న ఏంటంటే సండే రోజు జొమాటోకి పోయినాం కదా, సోమవారం రోజు డ్యూటీకి పోలేదు. ఇవాళ ఏంటంటే మంగళవారం ఉదయాన్నే వద్దాం అనుకున్నా, లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. సాయంత్రం వరకు ఎంత ఎర్న్ చేస్తామనేది లాస్ట్ వరకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే నా మైండ్లో ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నా. ఆ టార్గెట్ రీచ్ అయితేనే ఇవాళ ఇంటికి వస్తా, లేకపోతే ఇంటికి మాత్రం రాను. మా వాళ్ళు ఎప్పుడు ఏంటంటే 5 అయితే ఇంటికి వస్తా, 6 అయితే ఇంటికి వస్తా అట్లా అనుకుంటాను అన్నమాట. ఇక అట్లా కాదు, ఒక అమౌంట్ అనేది మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. ఆ అమౌంట్ అయ్యే వరకు ఎంతైనా లేట్ అయినా కానీ జల్దీ అయినా కానీ అప్పుడు మాత్రమే ఇంటికి వస్తా, అప్పటిదాకా ఇంటికి రాను. ఫస్ట్ రైడ్ పడ్డది ఓలాలో. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏంది ఏం చూడలేదు. కరెక్ట్ 130 రూపాయలు ఎంత అనిపించింది. యాక్సెప్ట్ చేసేసిన. మనకి ఏంటంటే లాంగ్ రైడ్లు కావాలన్నమాట, దగ్గర రైడ్లు వద్దు మనకి. 7250 ఎక్కడ 133. థ్యాంక్ యూ మేడం. 133 రూపాయలు వచ్చినాయి 13 కిలోమీటర్లకి. ఓకే పర్లేదు, బాగానే ఉందిగా. ఇప్పుడు ఏంటంటే ఊబర్లో ఒక రైడ్ పడ్డది మా యాక్సెప్ట్ చేసిన. పికప్ కూడా ఇక్కడనే చూపిస్తుంది. ఇగో ఎగ్జాక్ట్ నేను ఉన్న దగ్గర చూపిస్తుంది. మీ కస్టమర్ ఎవరు కాల్ చేద్దాం ఒకసారి. ఓటీపీ అన్నా ఎంత? 3174. ఎక్కడన్నా? 147 అన్నా. థ్యాంక్స్ అన్న. ఫస్ట్ రైడ్ వచ్చేసి 130 రూపాయలు వచ్చినాయి మనకి. సెకండ్ రైడ్ వచ్చేసి 147, కాకపోతే 138 రూపీస్ మాత్రమే తీసుకుంది, మిగతాది కట్ చేసుకున్నాడు. ఊబర్లో రైడ్ పడ్డది మామ. ఇప్పుడే 12 కిలోమీటర్లకి 113 రూపాయలు 116 రూపాయలు ఇచ్చిండు. ఓటీపీ 1814. ఎక్కండి, ఒక్క నిమిషం చెప్తాను. 322. థ్యాంక్ యూ మేడం. మా బాబాయ్ అయిపోయింది. రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోరాదు, మామూలు లేదు రైడ్. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి నాకు ఈ రైడ్ ఫస్ట్ బాలాజీనగర్లో ఉన్నప్పుడు 12 కిలోమీటర్లు పడ్డది పరేడ్ గ్రౌండ్ దగ్గరికి. తర్వాత లాల్ బజార్ దాకా వచ్చిన తర్వాత గచ్చిబౌలి దాకా తీసుకెళ్తారా అన్నది. మేడం తీసుకెళ్తా, అప్డేట్ చేయండి మ్యాప్లో అని చెప్పిన. ఎంబడే అప్డేట్ చేసింది. ఆడ లాల్ బజార్ రాన్ చేసి ఆ నుంచి వీడికి దగ్గర 28 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడు నేను టోటల్ ఎన్ని కిలోమీటర్లు వచ్చినట్టు? 28 ప్లస్ అయ్యొక 7 దాకా వచ్చిన. అంతేనా? అయ్యొక 6 అంతే, దగ్గర 35 కిలోమీటర్స్ దాకా వచ్చిన. 35 కిలోమీటర్స్ వచ్చినందుకు నాకు వచ్చిన అమౌంట్ చూడు, ఇది ఎండకు కనబడదు, నేను స్క్రీన్ షాట్ తీసి పెడతా. లాస్ట్ రైడ్ ఎటువైంది? ఇక లాస్ట్ రైడ్ 304 రూపాయలు వచ్చింది. నేను ఏం చేయాలి ఇప్పుడు? 5 కిలోమీటర్లు బొక్క అయినట్టే కదా. కిలోమీటర్ 10 రూపాయలు ఎక్కేసుకుంటే 35 కిలోమీటర్లకి 350 రూపాయలు రావాలి. ఒకవేళ కట్ చేసినాక కూడా కొంచెం తక్కువైనా రావాలి. కానీ నాకు చూపించిన అమౌంటే 322 రూపాయలు చూపించింది. అందులో అంతా 18 రూపాయలు కట్ చేసుకొని 304 రూపాయలు నాకు ఇచ్చిండు. నేను వచ్చిన 35 కిలోమీటర్లు. సరే అయితే ఏదో ఒకటి కానిచ్చేద్దాం. లాంగ్ రైడ్ అంటాం కదా, పద్ధతి లాంగ్ రైడ్. పోర్టర్లో రైడ్ పడుతుంది మావా. మన యాక్సెప్ట్ చేయడానికి వస్తాడా ఏడో తెలియదు. 3 సెకండ్లు 2 సెకండ్లు 1 సెకండ్. యాక్సెప్ట్ అయిందా కాలేదా? కాలే. అప్పటికే చేస్తానే ఉన్నా. అయ్యిందా కాలేదా? 300 రూపాయలు పడ్డది. ఓల్డ్ బోయినపల్లి పడ్డది దీని నుంచి. కాలే, యాక్సెప్ట్ కాలే. మా 20 సెకండ్స్ చూపించింది అది. అప్పటిదాకా ఉంటుందా? పడుతుంది, మళ్ళీ పడుతుంది ఓల్డ్ బోయినపల్లి. ఈసారి యాక్సెప్ట్ అవుతుందా? మళ్ళీ 20 సెకండ్లు, మళ్ళీ సంథింగ్ ఎల్స్ యాక్సెప్టెడ్ ది ఆర్డర్ ఫస్ట్ అంట. 2 సార్లు పడ్డది ఓల్డ్ బోయినపల్లి. ఫస్ట్ పడ్డప్పుడు యాక్సెప్ట్ చేసిన, అవ్వలేదు, ఏమైందో తెలియదు. 300 రూపాయలు చూపించింది. మళ్ళీ పడ్డది 280 రూపాయలు చూపించింది. ఈసారి యాక్సెప్ట్ చేస్తుంటే సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి వచ్చింది. అంటే ఎవరో ముందు యాక్సెప్ట్ చేస్తారు. ఈ నుంచి చక్కగా ఓల్డ్ బోయినపల్లి పడ్డది 280 రూపాయలు పడ్డది. ఫస్ట్ పడ్డప్పుడు 300 పడ్డది, తర్వాత పడ్డప్పుడు 280 రూపాయలు పడ్డది. మొత్తానికి పోర్టర్లో ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన, బుకింగ్ పార్సల్. ఎంత కష్టపడ్డా అంటే ఎప్పుడు వస్తుందా 20 సెకండ్లు అయిపోయి యాక్సెప్ట్ చేద్దామా అని రెడీగా వెయిట్ చేస్తున్నా అనమాట. అటు ఇటు చేసి లాస్ట్కి అయితే యాక్సెప్ట్ చేసిన. 117 రూపాయలు పడ్డది, 113 రూపాయలు పడ్డది.
పేమెంట్ అక్కడనే ఇస్తారా అన్న? మీరేనా? 113. థ్యాంక్ యూ మేడం. పోర్టర్లో పడ్డది ఏంటంటే ఈ బిల్డింగ్ తెచ్చిన ఇప్పుడు నేను 3rd ఫ్లోర్లో పోర్టర్ తీసుకొచ్చి పార్సల్ వచ్చి ఇన్నే కూర్చున్నాను అనమాట. కదలే ఇన్నుంచి పడితేనే పోదాం. ఇన్నుంచి 10 కిలోమీటర్ల రైడ్ అయినా సరే పార్సల్ అయినా సరే అని ఇన్నే కూర్చున్నా. 202 రూపాయలు చూపించింది. యాక్సెప్ట్ అవుతుందో కాదో అని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నా. అట్లీస్ట్ యాక్సెప్ట్ అయితే అయిపోయింది మనకి అది బుకింగ్. ఇంకా 3rd ఫ్లోర్ అంటే పైకి వెళ్ళిపోయినా అయిపోయింది. ఇది ఒకటే ఒక పార్సల్ ఉంది. 16 కిలోమీటర్లు ఉంది. 36 నిమిషాలు చూపిస్తుంది. మీరేనా అమౌంట్? ఒకసారి వాళ్ళకే ఫోన్ చేసి చెప్పండి. అంతా టైం వేస్ట్ చేస్తారు వీళ్ళు. ఎట్నే ఉంటుంది. లొకేషన్కి వచ్చిన ఫోన్ చేసిన తప్పు లొకేషన్ ఉంది. 4 మాట్లాడారు. ఒకళ్ళు కాదు మళ్ళీ 2 కాదు 4 మాట్లాడి లాస్ట్ చెప్పరు. కాకపోతే ఇంకెవరో ఒక ఆయన వచ్చి ఆయన లొకేషన్ పంపించాడు. లొకేషన్కి వచ్చినాక ముందుకు వెనకకు అది ఇది కొంచెం అటు ఇటు అయినాక పైకి రా అన్నారు. పైకి పోయినా. పైకి పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పేమెంట్కి మళ్ళీ ఆపుతుర్రు. ఇప్పుడు ఈ కాల్ ఎంతసేపు నడుస్తుందో అంతసేపు పేమెంట్ అవుతున్నట్టే, ఇంకా అవ్వనట్టే. ఒకసారి పేమెంట్ సక్సెస్ వస్తే కాల్ కట్ చేస్తా. అప్పటిదాకా కట్ చేయకు. అయిపోయింది పోర్టర్ డెలివరీ. 245 రూపీస్ వచ్చింది మనకు పోర్టర్ డెలివరీకి. గ్యాప్లో ఓలా రైడ్ యాక్సెప్ట్ చేసిన 12 కిలోమీటర్లు పడ్డది. 112 పడ్డది. నా ఓలానా? ఓటీపీ అన్నా? 2946. ఎక్కడ నాన్న? 104 అన్నా. చేసాను. థ్యాంక్ యూ అన్న. 40 మినిట్స్ తర్వాత ఇప్పుడు రైడ్ పడ్డది. యూసఫ్ కూడా పడ్డది. ఓటీపీ 6172. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం. అంటే వీడియో చేస్తుంటా, డైలీ బ్లాగ్ చేస్తుంటా. మీ ఫేస్ బ్లర్ అవుతుంది. లేడీస్ పడరు, మొత్తం బ్లర్ అయిపోతుంది ఫేసు. మేడం ఇక్కడనే మేడం, ఇక్కడనే హైదరాబాద్. దమ్మాయి కూడా అంబేద్కర్ నగర్ ఉంది కదా, అక్కడనే ఓన్ హౌస్. ఫుల్ టైం ఇదే చేస్తా. స్విగ్గీ జొమాటో అప్పుడప్పుడు. మేడం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. 2 పిల్లలు. ఆహా వర్షం ఎక్కువ అవుతుంది కదా, కెమెరా తీసేయాలనా? నాకేం అర్థమవుతలేదు. బయట నుంచి పోదాం, ఇటు సైడ్ పడతలేదు. తడిచిపోతున్నా, చుక్కలు కనిపిస్తున్నాయి చేతి మీద. ఇలా మంచి ఎండ కొడుతుందని చెప్పేసి నేను ఏం తెచ్చుకోలేదు. రెయిన్ కోటు లేకపోతే రెయిన్ పౌచ్ ఏం తెచ్చుకోలేదు. నార్మల్గా వచ్చేసిన. చూస్తుంటే ఏమో అంత పెద్ద పట్టడం అనిపిస్తలేదు, కానీ చిరుకులు మాత్రం గట్టినే పడతా ఉన్నాయి. ఆగుకో. మెట్రో కింద వేదంతసేపు ఏం పడతలేదు. మెట్రో కింద కొంచెం బయటకు రాగానే ఫుల్ పడిపోతుంది. గొడుగు పెట్టి నడపాల్సి వస్తుంది. ఒక చెయ్యి వదిలేసి ఆ చెయ్యి కెమెరా మీద పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. మేడం అవుదామా వెళ్ళిపోదామా? మేడం అయితే వెళ్ళిపోదామంటుంది. ఎర్ర బండి స్టార్ట్ కాగానే కెమెరా తీసేస్తా, లేకపోతే ఆగమవుతుంది. ఇంకా 10 నిమిషాలు ఉంది మేడం. అయిపోయింది మామ రైడు. నాకెంత 70 చూపించింది కదా, ఇక్కడికి వచ్చినాక 74 ఏమో అయ్యింది. తడిచిపోయినా, ఫుల్ వర్షం వచ్చింది. కెమెరా రన్నింగ్ లోనే బండి ఆపలే. మేడం అడిగినా, మేడం ఆపాలనా వెళ్ళిపోదామా అంటే, కనిపిస్తుందా పాయింట్ మొత్తం పచ్చిగా అయిపోయింది. ఇది బ్లాక్ షీట్ కాబట్టి ఏం కనబడతలేదు. కెమెరా రన్నింగ్ లోనే తీసేసిన. అడిగినా మేడం ఆపాలనా అంటే, వద్దు భయ వెళ్ళిపోండి అన్నది. సరే అని చెప్పేసి హెచ్ఎంటి కాలనీ, మారుతినగర్, గాంధీనగర్. హెచ్ఎంటి కాలనీ ఏడుంది? మారుతినగర్, గాంధీనగర్ ఏమో తెలియదు. ఎన్నో వెళ్ళిపోండి భయ లేట్ అయిపోతున్నాను. సరే మేడం అని చెప్పేసి ఆగలే. ఇక రన్నింగ్ లోనే కెమెరా తీసేసిన, బ్యాగ్లో పెట్టుకున్నా. ఫోన్ ఒకటే లైట్ గా తడిచింది, పవర్ బ్యాంక్ తడిచింది. కేబుల్ తీసి పక్కన పెట్టిన, ఎక్కుతలే ఛార్జింగ్. 10 కనెక్ట్ డిస్కనెక్ట్ అవుతుంది. 106 రూపాయలు. అల్వాల్ యాక్సెప్ట్ అయింది. అల్వాల్ పడ్డది. ఆహా
ఓటీపీ అన్నా, ఓటీపీ ఎక్కండి ఎక్కి ఓటీపీ చెప్పండి. ఏం కాదు. 2491. ఓకే 160 అన్నా చేసాను. డైరెక్ట్ బ్యాంకులో పడిపోతాయి అవి, మళ్ళీ వాలెట్లో పడి నాకు పడి టైం పడకుండా ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతాయి అకౌంట్లోకి. థ్యాంక్స్ అన్నా. ఫైనల్లీ డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది, దూరం తీరిపోయింది. ఏంటంటే అన్నం తినలేదు, అదొక్కటే మైనస్. ఆకలి అవుతుంది బాగా, దానివల్లనే, లేకపోతే ఏం కాకపోతున్నాయి. మొత్తానికి డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓలాలో వచ్చేసి 493 రూపాయలు కొట్టినా, స్క్రీన్ షాట్లు పెడుతున్నాయి పక్కన. 493 రూపాయలు ఓలాలో కొట్టినా. ఊబర్లో వచ్చేసి 443 రూపాయలు కొట్టినా. పోటర్లు వచ్చేసి 286 రూపాయలు కొట్టినా. మొత్తం కలిపితే 1213 రూపాయలు. ఇందులో ఒక మనకు 70 రూపాయలు ఏమో టిప్పులు వచ్చినట్టున్నాయి, అటు ఇటు రఫ్గా 100 రూపాయల దాకా రావచ్చు. నా లెక్కలు అయితే 70 రూపాయల దాకా వచ్చినాయి. కలిపితే 1283. ఇందులో నుంచి ఎంత పెట్రోల్ తీసేయాలి, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం? 145 కిలోమీటర్స్. ఈ నుంచి మా ఇంటికి ఒక 5 కిలోమీటర్లు అంటే 150 అంటే 3 లీటర్లు, 333 రూపాయలు పెట్రోల్ తీసేస్తే 950 రూపాయలు మిగిలినాయి మనకి. అలా అంటే పెట్రోల్ పోను మనకు మిగిలిన అమౌంట్ 950 రూపాయలు. పొద్దుగాల వచ్చేసి 8ంటికి స్టార్ట్ చేసిన, ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 5:40 అవుతుంది. దగ్గర 4 ప్లస్ 5 9:30 దగ్గర అంతే. 9.5 hours చేసిన ఇవాళ మనం. రైట్, మరి ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. వీడియో వస్తే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉండే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. రైట్, మరి బాయ్ ఉంటా.